ప్రాణం తీపిగా ఉంది, ఉంటే నేను పట్టుబడిపోతాను, నన్ను చంపేస్తారు అన్న భయంతో నువ్వు ఉన్నావు. నిన్ను రక్షించే నాథుడు ఎవడో లేడు. రాజులను ఆశ్రయించటం కాదు, నరులను ఆశ్రయించటం కాదు, ఈ యొక్క సృష్టికి ఆధారమైన నీకు దేవుడుగా కలిగిన గొప్ప దేవుడికి బిడ్డలుగా సృజించబడ్డ నువ్వు, దేవుడి యొక్క స్వరూపమందు ఏర్పాటు చేయబడిన నువ్వు మోకరించి ఉపవాసం ఉండి ఆయన నీ పట్ల చేసిన వాగ్దానములన్నీ కూడా జ్ఞాపకం చేసుకొని నువ్వు మోకరించి ప్రార్థన చేస్తే దేవుడు కేవలం నీ యొక్క స్తుతి ప్రార్థన ద్వారా నీ యొక్క శత్రువులను సంహరించగలడు. నీవు యుద్ధం చేయాల్సిన అవసరము ఉండదు, నువ్వు కత్తి దుయ్యాల్సిన అవసరం ఉండదు, నువ్వు కష్టపడాల్సిన అవసరం ఉండదు. నీ స్వరమెత్తి శక్తి కొలది దేవుడి యొక్క గొప్పదనాన్ని కీర్తనలతో నువ్వు స్తుతిస్తే, స్తుతి గానములతో నువ్వు ప్రచురము చేస్తే దేవుడు నీ యొక్క శత్రువుల అందరినీ కూడా హతము చేసి